క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా మీ గ్రామంలోనికి మేము రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సువార్తను మీకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశముతో ఈ రీతిగా మీ మధ్యలోనికి మేము అందరము కూడా దైవజనులుగా మేము అందరము కూడా కలిసి మీ యొక్క ప్రాంతంలోనికి వచ్చి ఉన్నాం. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఆ మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించబడుతున్నటువంటి మాట, ఈ లోకానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే, ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు, నిజరక్షకుడైనటువంటి దేవుడు. అందుకని మేము యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికి